ఊటీలో ఉన్న టాయ్ ట్రైన్ టికెట్స్ ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటే కనుక మీరు అనుకున్నంత ఈజీ అయితే అస్సలే కాదనమాట. స్మాల్ అప్డేట్ అబౌట్ ఊటీ అనమాట. సో ఊటీకి ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళు ఎవరైనా టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఖచ్చితంగా అనుకుంటారనమాట. దానికి కావాల్సిన టికెట్స్ ఎక్కడ దొరుకుతాయని చాలా మందికి తెలియదు. సో బేసిక్ ఏంటి అని అంటే దీనికి మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం. లైక్ మనం ట్రైన్ టికెట్స్ ఎలా అయితే బుక్ చేసుకుంటామో అలాగే టాయ్ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఊటీ స్టేషన్ని ఉదగమండలం స్టేషన్ అంటారనమాట. నెంబర్ 2 ఆప్షన్ వచ్చేసి ఆఫ్లైన్ టికెట్స్ అనమాట. ఈ ఆఫ్లైన్ టికెట్స్ మనం అనుకున్న సింపుల్గా అయితే మనకు దొరకదు అనమాట. ఎందుకు అని అంటే లైక్ ఉదగమండలం నుంచి కోడూరుకి వెళ్ళేటువంటి ఫస్ట్ ట్రైన్ 9:15కి ఉంటుంది. సో దీనికోసం లిటరల్గా మిడ్ నైట్ 2:30 నుంచి లైన్లో నిల్చుంటారు అనమాట ఆ టికెట్స్ కోసం అనేది. సో లిమిటెడ్ టికెట్సే ఉంటాయి, అందుకే దానికి అంత క్రేజ్ అనమాట అక్కడ. సో చాలామందికి ఈ విషయం తెలియక లైక్ ఎర్లీ మార్నింగ్ 9కి ఏదో ట్రైన్ 7కి 8కి వెళ్తే దొరుకుతాయి అనుకుంటారు. కానీ ఎవరైనా రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాళ్ళు లేదంటే ట్రావెల్ కంపెనీ నుంచి వెళ్ళే వాళ్ళకి ఈ ఐడియా ఉంటుంది. సో వాళ్ళు ఏంటి అంటే 2:33 నుంచి అక్కడ లైన్లో నిల్చొని ఫస్ట్లో ఉంటారనమాట. వాళ్ళు టికెట్ తీసుకుని వెళ్ళిపోతారు. వెనకాల ఉన్న వాళ్ళకి టికెట్స్ దొరకవు. చాలామంది ఆ విషయం తెలియక అక్కడికి వచ్చి లైన్లో నిల్చొని 1 అవర్ 2 అవర్స్ టికెట్స్ దొరక మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ సెకండ్ ట్రైన్ కోసం థర్డ్ ట్రైన్ కోసం మళ్ళీ లైన్లో నిలిచి లిటరల్గా టాయ్ ట్రైన్ కోసం టికెట్స్ కోసం అని చెప్పేసి 1 డే వెయిట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట అక్కడ, ఈ విషయం తెలియక. సో మీరు ఎవరైనా ఊటీకి ప్లాన్ చేస్తున్నట్టయితే వెళ్ళే ముందే టాయ్ ట్రైన్ టికెట్స్ అవైలబిలిటీని చూసుకొని బుక్ చేసుకుని వెళ్తే సేఫ్ సైడ్లో ఉంటారు. లేదు ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటే గనక ఎంత లేదన్నా 3-4 అవర్స్ అక్కడ కంపల్సరీ వెయిట్ చేయాల్సి ఉంటుంది మిడ్ నైట్ వెళ్ళి. ఇంకో అప్డేట్ ఏంటి అని అంటే ఊటీలో ప్రజెంట్ డాల్ఫిన్ హౌస్ ఏదైతే ఉంటుందో వ్యూ పాయింట్ అక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతుందన్నమాట. యాజ్ ఆఫ్ నౌ అది క్లోజ్ ఉంది. సో ఎవరైనా ఇంకా మేబీ 15 to 20 డేస్ పడుతుండొచ్చు అంట దానికి. సో ఎవరైనా ఈ గ్యాప్లో ప్లాన్ చేస్తే లైక్ ఆల్టర్నేటివ్ ప్లేస్ ఏదైనా చూసుకుని వెళ్ళడం చాలా బెటర్.